ఆ లీడర్స్ అందరూ అన్నారు 9 గంటలు అయిపోతుంది, లేట్ అవుతుంది, మరి ఎవరన్నా జనాలు ఉంటారా లేదా అంటే నేను అన్నాను, నేను ఇంకెవరో వస్తే పర్వాలేదు కానీ బాలయ్య వస్తే ప్రాబ్లం ఉండదు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఈయన వస్తే వేరే. మీరందరూ చూసారు లేదో, మేము ఇప్పుడే ఆ వ్యాన్లో వచ్చాం. ఆ వ్యాన్ నుంచి ఈ వ్యాన్ లోపల ఆయన దూకాడు పైన నుంచి. అదే ఆయన సినిమా హీరో కాదు, రియల్ లైఫ్ హీరో కూడా. అందుకే అందుకే నర్సిరెడ్డి గారు ఏజ్ చెప్తుంటే కోపడుతున్నాడు మాయ. ఆయన ఏజ్ మాకన్నా యంగ్స్టర్ ఆయన. అదే మా అబ్బాయి కూడా తాతని పిలిస్తే ఇష్టపడరు, నన్ను బాలా అని పిలవమంటారు ఆయన ఇద్దరు. సో ఇవాళ చాలా లాంగ్ డే అండి. తూర్పు నియోజకవర్గం, పశ్చిమ, ఉత్తరం అంతా పూర్తి చేసుకుని ఇప్పుడే మీ దగ్గరికి వస్తున్నాం. మీ అందరు ఉత్సాహం చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా ఇంతమంది యువకులు అందరు కనపడుతున్నారు, చాలా సంతోషం. మాకు ఎక్కువ సమయం లేదు కాబట్టి ముగించేయాలి. ప్రధానమైన సమస్యలు ఇక్కడ బాలకృష్ణ గారికి కూడా చెప్పాలి. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ కొత్తవలస మండలం, ఎస్కోట నియోజకవర్గం, మొన్న విశాఖ జిల్లా విభజన అయినప్పుడు అందరు ఇక్కడ కోరింది ఏంటంటే ఈ నియోజకవర్గం కూడా విశాఖపట్నం జిల్లాలో ఉండాలి అని. ఎవరు కోరుకుంటున్నారు ఇది విశాఖపట్నం జిల్లాలో ఉండాలని? చేతులెత్తండి. మరి ఎందుకు పెట్టలేదు అందరూ ఒకసారి ఆలోచించండి. ఇది విజయనగరం జిల్లాలో పెట్టిన కారణం ఏంటంటే ఒక కుటుంబం ఆధిపత్యం ఇంకా మీ అందరి మీద నడవాలని. మీరు విశాఖపట్నంలో మీరు అందరు కలిసి ఉంటే, ఒక ఎంపీగా నేను రేపు గెలిస్తే మీకు ఏదైనా సహాయం చేయాలంటే జిల్లా ఎంపీ ఒక దగ్గర ఉంటే ఎంత ఈజీగా ఉంటుందో అందరు ఆలోచించండి. కానీ ఇక్కడ ఆధిపత్యం కోసం మీ అందరిని ఇంకా వెనుకబడి ఉంచాలని వాళ్ళ ఆలోచన. మీ అందరి వాళ్ళ తిప్పుకొట్టే అవకాశం మీ అందరికీ వచ్చింది. అది మీ ఓటు రూపంలో మీరు చూపించండి. పెందుర్తి నుంచి అరకు రోడ్డు అది 6 లేన్లు చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి అంటే 4 లేన్లని అందరు అడిగితే మొన్న బాబు గారు 4 లేన్లు సరిపోవు, అది 6 లేన్లు చేయాలని మొన్న ఆయన చెప్పారు. తప్పకుండా అది కూడా మేము అందరం చేస్తాం. ఇక్కడ చాలా మంది యువకులకి ఈ 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు వచ్చినాయా? మీకొచ్చినాయా? ఇంజనీరింగ్ చదివిన పిల్లలకి, డిగ్రీ చదివిన పిల్లలకి 5,000 రూపాయలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగం చాలా మంచి ఉద్యోగం కావాలి కదా. 2014 నుంచి 19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వంలో 70,000 ఉద్యోగాలు ఈ ప్రాంతంలో సృష్టించాం. అది ఒఫీషియల్గా ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ద్వారా వచ్చిన డేటా. అది కాకుండా ఇంకా చాలా ఉద్యోగాలు వచ్చి ఉంటాయి. ఉద్యోగ కల్పన ఎట్లా చేయాలని చంద్రబాబు గారు అప్పుడు ఆలోచిస్తే, ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఎట్లా పేదల్లాగా ఉంచాలని ఆలోచిస్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం పేదల పట్ల ప్రభుత్వం కాదు, ఇది మిమ్మల్ని పేదరికంలో ఉంచాలని అనుకునే ప్రభుత్వం. మీ అందరూ ఆలోచించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఇవాళ పిల్లలకి చదువు లేకపోతే, ఉద్యోగ అవకాశాలు లేకపోతే మీ భవిష్యత్తుకి ఏమవుతుంది? మీ అందరూ ఒకసారి ఆలోచించండి. రాష్ట్రం ఇవాళ అధోగతి పాలైపోయింది, అప్పుల పాలైపోయింది. 13.5 లక్షల కోట్ల అప్పు రాష్ట్రం మీద ఉందంటే రేపు గెలిచిన తర్వాత ఏం చేయగలుగుతాం మేము? ఇవాళ మీకు అక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు. బీజేపీతో పొత్తుకెళ్ళడానికి ప్రధానమైన కారణం అది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం తీసుకోవాలి, నిధులు తీసుకుని రావాలి, పెట్టుబడులు తీసుకుని రావాలి. రేపు విశాఖ పార్లమెంట్లో అభివృద్ధి చెందాలి అంటే లీగలైజ్ చేయాలి, చట్టబద్ధత. సో రేపు విశాఖ పార్లమెంట్ అభివృద్ధి అవ్వాలంటే అది ఎస్కోట నియోజకవర్గం, భీమిలి నియోజకవర్గమే నేను చేయగలుగుతాను. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, గాజువాక్లో ఇవాళ ల్యాండ్ లేదు. అక్కడ పెట్టుబడులు తీసుకుని రావాలంటే ఇక్కడే తీసుకుని రావాలి. ఇక్కడ గతంలో చాలా ప్రాజెక్ట్స్ తీసుకుని రావాలని, ట్రైబల్ యూనివర్సిటీ తీసుకుని రావాలని బాబు గారు పనిచేస్తే ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఏవీ టేక్ ఆఫ్ అవ్వలేదు. చాలా బాధ కలుగుతుంది. మార్పు చేస్తాము. మీ అందరి స్పందన విని చాలా బాగుంది. నా మీద పోటీ చేసే ఎంపీ అభ్యర్థి ఈ ప్రాంతానికి వచ్చి కులద్వేషం, లేకపోతే కులద్వేషం కాదులేండి, కుల ఫీలింగ్ పెంచి మా కులం కాబట్టి మాకేంటని కొందరిని అడుగుతున్నారు. అది మా నాయకులతో మాట్లాడితే ఇక్కడ ఎవరు దానికి పడరండి,
వాళ్ళు చేసిన ఆధిపత్యానికి వాళ్ళు తిరిగి ఓటేయడానికి మాకు అవకాశం వచ్చింది. తప్పకుండా మేము అది ఓటు రూపంలో చూపిస్తాము. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇక్కడ అభ్యర్థి లలిత్ కుమార్ గారిని నన్ను ఎంపీగా సెలెక్ట్ చేశారు. మీ అందరి స్పందన ఎక్కడికి వెళ్తే చాలా బాగుంది. మీరు మంచి ఓటింగ్ మెజారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నా బాధ్యత తప్పకుండా నేను వహిస్తాను. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆశీస్సులతో విశాఖ నగరం ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలనేది నా లక్ష్యం. మీ అందరి సహాయంతో తప్పకుండా చేస్తాం. ఇక్కడ మా నాయకులు గొంపకృష్ణ గారు, సుధారాజు గారు, మా అందరూ సుధారాణి ఎట్లయినా ఆవిడ ఒక పదవి పెట్టుకుని కాంగ్రెస్ వదిలి ఎందుకు వచ్చింది? ఎవరన్నా వస్తే ఎందుకు వస్తారు? పదవి కోసం వస్తారు. కానీ పదవి పెట్టుకుని ఎందుకు వచ్చింది? మనం గెలుస్తున్నామని వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది కాబట్టి, ఇవాళ అక్కడ వాళ్ళకి గౌరవం లేదు కాబట్టి, గౌరవం లేని దగ్గర ఉండకూడదని వచ్చారు. సూచనలన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రతి మండలంలో 2014లో ఇచ్చిన మెజారిటీ కన్నా మంచి మెజారిటీ ఇవ్వవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. I'll end with a slogan. నేను జై అంటే జై 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 బాలయ్య. బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. లగుడి రవికుమార్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. లగుడి రవికుమార్ గారిని. ఎవరైనా సింహాద్రి గారు అబ్బాయి కదా, మన లగుడు సింహాద్రి గారు, మీ నాన్నగారు తాతగారు వాళ్ళ అప్పలనాయుడు గారు. ఎక్కడ రవికుమార్, లగుడు రవికుమార్ వేపాడ మన పార్టీ జామ్, మన పార్టీ లగుడు రవికుమార్ గారు మండల్ ప్రెసిడెంట్. ఎక్కడ వస్తారా? 5 మండలాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ. అందరికీ నమస్కారం. చెప్పారుగా, చూశారుగా. సో మేము చెప్పే మనుషులం కాదు, చేతల మనుషులం. తెలుగుదేశం 955. ముందుగా అశేషంగా తరలి వచ్చిన ఈ జన సముద్రానికి మొత్తం లక్కపురపు కోట, శృంగరపు కోట మరియు కొత్త వలస, వేపాడ, జామి నుంచి ఇక్కడికి కదిలి వచ్చిన ఈ జన సముద్రాలందరికీ కూడా, అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బద్ద కంకణం ఇక్కడికి విచ్చేసిన ఈ జన సముద్రానికి